తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ల ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించేంత వరకు తమ పోరాటం ఆపమని హెచ్చరించారు. జీవో నెంబర్ 21ని రద్దు చేసి తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 19 నుండి సమ్మెలోకి వెళ్తామంటున్న యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నిరంజన్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. జీవో నెంబర్ 21 రద్దు చేయాలి, తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలని అసిస్టెంట్ ప్రొఫెసర్లు ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందిరా పార్క్ వద్ద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీల నుంచి పెద్ద ఎత్తున కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంతేకాకుండా ఈ నెల 19 నుంచి కూడా అటు సమ్మెకు దిగుతామంటూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి సార్, ఏంటి ఈరోజు ప్రధానంగా మీరు డిమాండ్ ఏంటి సార్? ఈ నేపథ్యంలో మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. మేమేమడిగాం సార్, మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయమన్నారు. వేరే రాష్ట్రాలలో చేశారు, పంజాబ్లో చేశారు, మణిపూర్లో చేశారు, హిమాచల్ ప్రదేశ్లో చేశారు. గత ప్రభుత్వం కూడా, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న జేఎల్డిఎల్ వాళ్ళను ఏ విధంగా చేశారో మమ్మల్ని కూడా చేయమని చెప్తున్నాము. ఇది ఎంత బాధాకరం అంటే, ఒక చిన్న పిల్లవాడు మా కింద ఉన్నవాడు వాడు 1,50,000 2 లక్షల జీతం తీసుకుంటున్నాడు. అట్లా పోకుంటూ అంటున్నాడు, ఇంకా మీకు పర్మనెంట్ కాలేదా, మీ ఉద్యోగాలు మీరు మాకు సార్ పాఠం చెప్పారు కదా సార్, మీరు ఏమంగానే మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ముందు మేము ఎంత తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర నిన్న షరతులో కూడా పర్మిషన్ కూడా ఇచ్చారు. అయితే కొంతమందిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఈ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? సార్, మేము చాలా లీగల్గా ఫైట్ చేస్తున్నాం సార్. మేము ఒక సిన్సియర్గా పాఠాలు బోధించే, యూనివర్సిటీలో పాఠాలు చేపించే బోధకులం. మమ్మల్ని గౌరవించండి, మేము సమాజానికి విజ్ఞానాన్ని అందిస్తాము. రెగ్యులరైజ్ చేయండి, యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలను కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసి ఆ మార్పు చూపించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మాతో పాటు కొంతమంది ప్రొఫెసర్లు చెప్పండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. అయితే 16 నెలలు అవుతుంది, ఇంకా చేయకపోవడం ఎట్లా చూస్తారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను నవీన్ కుమార్ జేఎన్టీ నుంచి అండి. మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము, మీరు మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టడం జరిగింది, ప్రతి కాంట్రాక్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్లందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని. గతంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులు కానీ అండ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా కానీ మా గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు రిక్రూట్మెంట్కు వెళ్లాలని మీరు మా తరఫున కొట్లాడారు. దయచేసి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మా సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము అందరం కూడా 12 యూనివర్సిటీల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరినీ కోరుకుంటున్నామండి. దయచేసి ఈ రోజు మాత్రం మీరు 16 నెలలైనా మా సమస్య పరిష్కరించకపోవడంతో మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా మా ధర్నా ఇలాగే కొనసాగుతుంది. దయచేసి స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి వచ్చే వరకు మా ధర్నా కొనసాగుతుంది. చెప్పండి సార్, ఇప్పుడు గత కొద్ది రోజులుగా కూడా మీరు క్లాసులు బహిష్కరించి నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల 19 నుంచి కూడా సమ్మెకు పోతారంటే కూడా తెలుసు, దీని గురించి ఏం చెప్తారు? కొత్త విశ్వవిద్యాలయాలకు పునాదిరాళ్లుగా ఉన్న మేము మా బాధలను గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, లేదో ఇది నిజమైన డిమాండ్ చేయాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, లాస్ట్కు జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నటువంటి ఈరోజు ఉద్యమ నాయకుడు అయినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడు అని చెప్పి ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం సార్ సైతం కూడా ఖచ్చితంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేయాల్సిందే అనేటువంటి అనేక మంది చెప్పడం జరిగింది. రైతులు, ఉపాధ్యాయులు ఘోషించినటువంటి ప్రభుత్వం నిలబడదు. తెలంగాణ యూనివర్సిటీలో 50% మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. కేయూలో, ఓయూలో, టీయూలో ఎక్కడ చూసిన పాలమూరులో కాంట్రాక్ట్ వ్యవస్థతో నడుస్తుంది. ప్రభుత్వం పునరాలోచించాలి, మా సమస్యను పరిష్కరించాలని మనం చేస్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే జీవో 21 వెంటనే రద్దు చేయాలి, తమను క్రమబద్ధీకరించిన తర్వాతనే అటు మిగతా కొత్త నియామకాలు చేపట్టాలని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి చలనం రాకపోవడంతో ఈ నెల 19 నుంచి సమ్మెకు దిగుతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మధుతో మహేష్, న్యూస్, హైదరాబాద్.